హలో, నేను మీ సిఎస్ రావు. ఏదో అనుకుంటే ఏదో అయ్యిందన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. గత 4 రోజుల నుంచి గులకరాయి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. మాకైతే ఒక గులకరాయి చూపిస్తున్నాం, ఇదైతే మాత్రం అఫీషియల్గా కాదు. ఆ గులకరాయి ఎక్కడుందో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలుసుకోలేకపోయారు. తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి తెలుస్తుంది. అందుకే వాళ్ళు 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఆ గులకరాయిని తెచ్చిచ్చినా, లేదంటే గులకరాయి వేసినటువంటి వాళ్ళని అప్పచెప్పిన 2 లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా నిర్ధారణ కాలేదు ఎవరు అనేది. కానీ ఒక 4 వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకులను మాత్రం పట్టుకొచ్చారు. వాళ్ళల్లో ఒకళ్ళు మైనర్ అని అంటున్నారు. ఆ మైనర్ బాలుడే ఈ గులకరాయిని వేశారని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి లీక్స్. అసలు ఇందుకే ఆ గులకరాయిని ఎందుకు వేశారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి సమావేశాలకి తీసుకురావడానికి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే క్యాండిడేటు 300 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పి, అలాగే క్వార్టర్ బాటిల్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ క్వార్టర్ బాటిల్ అయితే ఇచ్చారు, కానీ 300 రూపాయలు ఇవ్వలేదనేది వాళ్ళ కోపం ఆ కుర్రాడికి. అందుకే ఆ గులకరాయిని తీసుకొని జగన్మోహన్ రెడ్డికి వేశారనేది ఇప్పుడు వస్తున్నటువంటి లీక్స్. దాంట్లో నిజముందా అబద్ధం ఉందా అనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. బహుశా పోలీసులు ఏం చెప్తారనేది చూడాలి. బహుశా అది నిజమైనప్పటికీ కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని అయితే చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇంతకీ అసలు ఆ గులకరాయి ఎలా గురిదెప్పింది రాజకీయంగా? అదేదో సానుభూతి కోసం ప్రయత్నిస్తే టోటల్గా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి రివర్స్కి చాలా సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రివర్స్లో తీసుకెళ్తున్నారు. రివర్స్ టెండర్స్ దగ్గర నుంచి, రివర్స్ పాలన దగ్గర నుంచి కంప్లీట్ రివర్స్లో వెళ్తుందని చెప్పి విపక్షాలు పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణలు. ఇందుకు అసలు దాని నుంచి ఏం ఆశించారు జగన్మోహన్ రెడ్డి అంటే సానుభూతిని ఆశించారు. కానీ సానుభూతి రాకపోగా ఇప్పుడు ఆ గులకరాయి వ్యవహారం కాస్త గురి తప్పి ఆయనకే తగులుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది రాజకీయంగా. సో ఇంతకీ గులకరాయి సంబంధించి చూస్తే కనుక వివరాల్లోకి వెళ్తే గురి తప్పింది ఇప్పుడు రాజకీయంగా, ఆయనకే బూమ్రాంగ్ అయిందని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. విజయవాడ మేమంతా సిద్ధ సభలో జగన్ పైన రాయి దాడి జరిగినటువంటి మాట వాస్తవం. అంటే దాడి జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు, కానీ అది వాస్తవమా కాదా అనేది నిర్ధారించాల్సి ఉంది. పోలీసులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సిపి, విజయవాడ సిపి మాత్రం రాయి తగిలింది జగన్మోహన్ రెడ్డికి అని చెప్తున్నారు. కాదు అది రాయి కాదు అంటున్నాయి విపక్షాలు. అక్కడ గజమాలకు సంబంధించినటువంటి తీగ తగిలింది. పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లిని జగన్మోహన్ రెడ్డి మోచేతోటి గుద్దాడని చెప్పేసి చింతమనేని ప్రభాకర్ చెప్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి విమర్శలు. సో మొత్తం మీద ఈ గురి తెప్పింది రాయి అని చెప్పి రాజకీయంగా అనుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో. జగన్ ఎడమ కంటి పైన తాకింది రాయి, నుదిటికి గాయమైంది. సో జగన్మోహన్ రెడ్డికి ఎడం కంటి మీద ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ చిన్న ఘాటు తగిలింది, కానీ రక్తం చిందలేదు. చిందకుండా అక్కడ రాయి తగిలింది. సో జనం నుంచి సానుభూతి వస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశించింది. అందుకే జగన్మోహన్ రెడ్డికి అక్కడ చిన్న స్వల్పంగా గీసుకోబోయింది. వెంటనే రాయి దాడులు చేశారు, చంద్రబాబు నాయుడు చేయించారు. ఒక నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ని పట్టుకొచ్చారు ఎక్కడి నుంచో. సో అతని ద్వారా చంద్రబాబు నాయుడు ఈ దాడి చేయించారు అనేది నిర్ధారించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు వరుసగా. ప్రభుత్వ సలహాదారు, రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు విసిరించారు. చంద్రబాబు నాయుడు మనిషే రాయి వేశారు, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక అనేటువంటి యాంగిల్లో చంద్రబాబు నాయుడు మీద ఫిక్స్ చేసేసి నారావారి రక్త చరిత్ర అంటూ పుంకానుగా పేపర్లో, సొంత పేపర్లో రాసేసారు ఆర్టికల్స్. ఇప్పుడు తీరా చూస్తే అక్కడ కొంతమంది యువకులు సమావేశానికి, జగన్మోహన్ రెడ్డి సభకు రావడానికి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అందుకే వేశారని చెప్పి ఆ కుర్రాళ్ళు చెప్తున్నట్టు ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. జనం నుంచి సానుభూతి వస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించింది ఆ సంఘటన బేస్ చేసుకుని, గులకరాయి సంఘటన. కానీ రివర్స్లో సెటైర్లు, విమర్శలు వెల్లువెత్తాయి సోషల్ మీడియా వేదికగా, మెయిన్ మీడియా వేదికగా. అలాగే మౌత్ టాక్ కూడా అదే. 2019లో కోడికత్తి, ఇప్పుడు కోడికత్తి 2.0 అనేటువంటి యాంగిల్లో ప్రచారం బాగా పెద్ద ఎత్తున జరిగింది. దాంతో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదైతే అనుకున్నారో అది సానుభూతి రూపంలో కన్వర్ట్ కాలేదు. దాంతో షాక్ గురయ్యారు.
ఆ సందర్భంగా ఐపాక్ కూడా వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే సానుభూతి రూపంలో దాన్ని ప్రచారం చేసి అనుకున్న విధంగా తీసుకురాలేకపోయారని చెప్పి ఐపాక్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి వైసీపీ శిబిరంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ముఖ్యమంత్రిగా జగన్కు హై సెక్యూరిటీ ఫుల్ పవర్స్ ఉన్నాయి. వాస్తవంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. ఆయన భద్రతకే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఆయన భద్రతే. ఇప్పుడు ఆయనకు ఫుల్ పవర్స్ ఉన్నాయి ముఖ్యమంత్రిగా, అలాగే హై సెక్యూరిటీ ఉంది, దాదాపు 2000 మంది పోలీసులు, అలాగే 400 మంది ఆయనకి భద్రత కల్పించేటువంటి ఒక టీం ఉంది, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఇవన్నీ కాదని చెప్పి రాయి ముక్క వేశారని అంటే రాయి ముక్క కాదు, ఇప్పుడు టైల్స్కి సంబంధించినటువంటి చిప్ అంటున్నారు. అంటే టైల్స్ వేస్తారు, చిప్స్ వేస్తుంటారు కదా, చిప్స్కి సంబంధించి ఫ్లోరింగ్ వేస్తుంటారు, ఆ చిప్స్లో ఒక చిప్ అని చెప్పి అంటూ ఉన్నారు. మరి అదేదో మరి ఇప్పటివరకు అయితే స్వాధీనం చేసుకోలేదు పోలీసులు. అఫీషియల్గా అయితే చూపించడానికి అది రాయా చిప్పా లేదంటే అదేమన్నా వేరే గుండ్రాయా ఏంటనేది తెలియట్లేదు. సో మొత్తం మీద సెక్యూరిటీ ఫుల్ పవర్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. అయినప్పటికీ దాడి అయితే జరిగిందని చెప్పి చెప్తున్నారు. భద్రతా వైఫల్యాన్ని ఇతరులపైన నెట్టేసేటువంటి ప్రయత్నంగా చూస్తున్నారు. సో భద్రతా వైఫల్యం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ భద్రతా వైఫల్యాన్ని విపక్షాల మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలు గ్రహించారు. సో చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి చేశారు అని చెప్పి గతంలో 2019లో కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అప్పుడు ఇదే ప్రచారం చేసి సానుభూతి పొంది ఓట్లను సంపాదించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సర్వసాధారణంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి చర్చ. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేస్తే బూమరాంగ్ అయింది. బట్ ప్రజలైతే తెలుసుకున్నారు. ఒకసారి చేస్తే నమ్ముతారు, రెండోసారి కూడా సేమ్ చేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. గులకరాయి తగిలితే ప్రాణం పోయినట్లు హడావిడి చేశారు. గులకరాయి తగిలింది, ఆ గులకరాయి ప్రాణం తీసేస్తుంది. ఎలా తీసేస్తుంది అనేది కూడా కొంతమంది డాక్టర్లతోటి న్యూరో సర్జన్లతోటి ఇంటర్వ్యూలు తీసుకున్నట్టుగా వాళ్ళ సొంత మీడియాలో ఫోకస్ చేశారు. ఒకవేళ కణతకు తగిలినట్టయితే ప్రాణం పోయిండేది జగన్మోహన్ రెడ్డిది, లేదు కనుక ఒకవేళ తగిలినట్టయితే చిన్న మెదడు చితికిపోయి ప్రాణాపాయం ఏర్పడిండేది. ఇలాంటి ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఇప్పుడు సొంత మీడియాలో ప్రచారం చేశారు. సానుభూతి కోణం నుంచి ఈ సంఘటనని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గులకరాయి తగిలితే ప్రాణం పోయేటట్లయితే మరి చంద్రబాబు నాయుడు మీద ఇన్ని రాళ్ళు వేశారు. చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ గార్డులకు సంబంధించి గాయాలయ్యి రక్తం కూడా చిందింది. అలాగే పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడులు చేశారు. మరి వాళ్ళ మీద రాళ్ల దాడులు చేసినప్పుడు హత్యాయత్నం జరిగిందని చెప్పి కేసులు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఒక చిప్, చిన్న పార్టికల్ ఒకటి విసిరినందువల్ల ప్రాణాపాయం ఆయనకు వచ్చింది, హత్యాయత్నం చేశారని చెప్పి 307 కింద సెక్షన్ కింద మొత్తం ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహారం గవర్నర్ వద్దకు వెళ్ళింది. గవర్నర్ కూడా ఆయన బేసికల్గా జడ్జి, రిటైర్డ్ జడ్జి సుప్రీంకోర్టు, ఆయన విపక్షాలపై కంప్లైంట్ చేసినప్పుడు ఈ సంఘటన మీద ఆయన అడిగినటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, ఓ కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత సెక్షన్లు పెడతారా, సెక్షన్లు పెట్టి కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాయికి సంబంధించిన దాడి విషయంలో సెక్షన్లు పెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇక్కడే అర్థమవుతుంది ఆ కేసు యొక్క వ్యవహారం ఏంటి అనేది. సో వైసీపీ ఓవర్ యాక్షన్ తోటి జనాల్లో అసహనం కలిగేలాగా సొంత మీడియా, సొంత సోషల్ మీడియా తోటి బాగా ఊదించుకున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అసహనం వచ్చేలాగా ఇలాంటి ప్రచారం చేశారు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. ఎన్నికల ముందే జగన్కు గాయాలు అవుతాయా అనే ప్రశ్నలు. ఎన్నికల ముందే అవుతాయా గాయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, ఎన్నికల ముందు మాత్రం జగన్మోహన్ రెడ్డి గాయాలు అవుతుంటే గతంలో కోడిగత్తి గాయమైంది, ఇప్పుడు మళ్ళా ఇలాంటి ప్రయోగాలు చేశారు. కానీ ఆ ప్రయోగాలు విఫలమయ్యాయని చెప్పి కూడా ఇప్పుడు ప్రజల్లో టాక్ విస్తృతంగా నడుస్తుంది. గత ఎన్నికల ముందు జగన్ పైన కోడికత్తి దాడి జరిగింది, అందరికీ తెలిసిందే. ఇదివరకు కూడా ఇంతవరకు అసలు ఆ కోడికత్తి కేసు ఏంటి అనేది కూడా తేలకుండా ఆ కేసుని మూసేశారు, కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. 2019 ఎన్నికల్లో ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆ హత్యను కూడా చంద్రబాబు నాయుడు చేయించారనేటువంటి ఒక అపవాదును మోపి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందినటువంటి విషయం అందరికీ తెలిసింది. 2019 ఎన్నికల ఫలితాలను చూస్తే అది అర్థమవుతుంది.
వివేక హత్యలో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సిబిఐ తేల్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ అవినాష్ రెడ్డిని సిబిఐ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అవినాష్ రెడ్డికి సీఎం జగన్ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. గత సంఘటనలను సింపతి డ్రామాలుగా ప్రజలు తేల్చేశారు. సో రాయి దాడి పైన రియాక్షన్ రాకపోవడంతో గత సంఘటనలు ఏవైతే ఉన్నాయో 2019 ఎన్నికల్లో వాటి ద్వారా సింపతి పొందారు. అది ప్రజలు తెలుసుకున్నారు. దీంతో ఇప్పుడు రాయి దాడి జరిగినప్పటికీ కూడా సింపతి రాలేదు, ఎన్ని డ్రామాలు అనేటువంటి అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు వచ్చారు. అందుకే అమ్మో పులి కథ మళ్ళీ మళ్ళీ పనిచేయదు మరోసారి రుజువు చేసింది జగన్మోహన్ రెడ్డికి. సో అదుగో పులి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి లేదంటే రాయి దాడి అనేది ఇప్పుడు బూమ్రాంగ్ అయింది. ప్రజలు ఒకసారి అయితే చూస్తారు, 2 సార్లు చూస్తారు, పదే పదే చూసేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి 2019లో ఏం చేశారు అనేది సునీతారెడ్డి, షర్మిల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యం చెప్తున్నారు. ఇంతమంది సొంత ఇంట్లో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి డామాల గురించి చెప్తూ ఉంటే ఇప్పుడు రాయి దాడిని చేయించుకున్నారా లేదంటే చేశారా లేదంటే అసలు రాయి దాడి అనేది లేదా గజమాలకు ఉన్నటువంటి ఇనుప సువ్వ తగిలిందా, ఇలాంటి సందేహాలు అనేకం ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నారావారి రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు చేయించారని చెప్పి చేసినటువంటి ప్రచారం ఇప్పుడు బూమ్రాంగ్ అయ్యి ప్రజల్లో అసహనం కలిగించేంతగా సొంత మీడియాతోటి డబ్బా కొట్టించారు అనేది తెలుసుకున్నారు. అందుకే ఐపాక్ సర్వేల్లో కూడా ఇప్పుడు సానుభూతి పవనాలు ఏమీ లేవని చెప్పి తేలింది. దీంతో తాడేపల్లిలో ఐపాక్కు సంబంధించినటువంటి వ్యవహారం మీద సీరియస్ చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారని కూడా తెలుస్తుంది.